సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంపై పాకిస్తాన్ స్పందించింది. భారత్ నిర్ణయాన్ని పిరికి చర్యగా పాకిస్తాన్ విద్యుత్ మంత్రి అవాయిస్ అభివర్ణించారు. ప్రతి నీటి చుక్క పాకిస్తాన్దే అని, చట్టబద్దంగా రాజకీయంగా తమ వాటాను కాపాడుకుంటామన్నారు. భారతదేశం చర్యలు అనుచితంగా ఉన్నాయన్నారు. పహల్గాం ఉగ్రదాడికి పాక్ సంబంధాలపై ఎటువంటి ఆధారాలు లేవని, భారత్ తన కోపాన్ని ఇలా వ్యక్తం చేయడం సరికాదన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ కన్నెర్ర చేసింది. భారత్ పాక్ మధ్య ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకే సమయంలో ఒకే చోట నెత్తురు నీళ్లు ప్రవహించవంటూ 2016లో పాక్ వైఖరిపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను ఇప్పుడు సింధు జలాల ఒప్పందం రద్దు ద్వారా నిజం చేసి చూపించారు. దీంతో భారత్ దెబ్బకు పాక్ ఎడారిలా మారనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయంతో పాటు గృహ అవసరాలకు నీటిని వినియోగించుకునేందుకు పాక్ సింధు నదిపైనే ఆధారపడి ఉంది. సింధు నదీ జలాల ఒప్పందం తక్షణమే రద్దు కావడంతో పాక్కు నీటిని విడుదల చేయడం ఆగిపోనుంది. ఇప్పుడు భారత్ పాక్కు నీళ్లు ఇవ్వడం ఆపేస్తే ఆ దేశం ఎడారిలా మారడం ఖాయమంటున్నారు నిపుణులు. దేశ విభజన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య 1960లో సింధు నదీ జలాల ఒప్పందం జరిగింది. 1960 సెప్టెంబర్ 19న కరాచీలో జరిగిన ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్లు సంతకాలు చేశారు. ఆ తర్వాత ఈ సింధు నదీ జలాల ఒప్పందానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి తీసుకున్న చొరవ భారత్ పాక్ మధ్య నీటి ఘర్షణలు తగ్గాయి. 1969లో సంతకం చేసిన సింధు జల ఒప్పందం ప్రకారం తూర్పున ఉన్న రావి, బియాస్ అనే 3 నదులపై భారత్కు నియంత్రణ ఉంటుంది. మరోవైపు సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ పాకిస్తాన్కు అప్పగించారు. నీటి వినియోగం, నీటి పరిణామానికి సంబంధించి 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే టిబెట్ లో పుట్టి ప్రవహించే ఈ సింధు నదిపై భారత్, పాకిస్తాన్ మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్, చైనా దేశాల మధ్య కూడా వివాదం నడుస్తోంది. 1947లో భారత్ పాక్ విడిపోయినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పేందుకు భారత్ 1948లోనే నీటి సరఫరాను ఆపేసింది. దీంతో పాకిస్తాన్ వెళ్లి ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది. దీంతో ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. 1954లో ప్రపంచ బ్యాంక్ ఈ నదీ జలాల ఒప్పందాన్ని కుదిర్చినా 1960లో సంతకాలతో పూర్తయింది. ఇక ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత సింధు నది నీటి భాగస్వామ్యంపై తలెత్తిన వివాదం మళ్లీ రాకుండా ఉండేందుకు ఐక్యరాజ్య సమితి శాశ్వత సింధు కమిషన్ను ఏర్పాటు చేసింది. దీని ప్రకారం సింధు నదిలో 20% నీటిని భారత్ దేశీయ అవసరాలకు ఉపయోగించుకునే వీలుంటుంది. ఈ క్రమంలోనే సింధు నదిలోని 80% నీటిని పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. కానీ సింధు నది నీటిని వినియోగించుకోవడంలో రూల్స్ ను అతిక్రమించారంటూ భారత్, పాక్లు ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే 2020లో సింధు జలాల ఒప్పందం జరిగి 60 ఏళ్లు పూర్తి కాగా 2 దేశాల మధ్య భేటీ జరగాల్సి ఉంది. అయితే అప్పుడు కరోనా మహమ్మారి కారణంగా 2020 మార్చిలో వర్చువల్ సమావేశం నిర్వహించాలని భారత్ తెలిపింది. అయితే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని పాకిస్తాన్ కోరడంతో అసలు సమావేశమే జరగలేదు.
పాకిస్తాన్లోని వ్యవసాయ రంగానికి కీలకంగా ఉండడమే కాకుండా ఆ దేశ జనాభాకు తాగునీటిని అందించడంలో కూడా సింధు నది ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ఈ ఒప్పందం రద్దుతో భారత్ నుంచి పాక్కు నీటి ప్రవాహం ఆగిపోనుంది. ఫలితంగా అక్కడి ప్రజలు నీరు లేక అల్లాడిపోవడమే కాకుండా పంటలకు నీరందక వ్యవసాయం నిలిచిపోయి పాకిస్తాన్ ఎడారి ప్రాంతంగా మారనుంది.